తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హ్యాపీనెస్ కంటిన్యూ అయిపోయింది. ఓకే. అంటే ఈ కామెడీ జోనర్ సినిమాలు అంటే ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మందొచ్చింది. అవును. సో ఏమైనా ప్రెజర్‌గా అంటే కొంచెం టెన్షన్ పడ్డారా? ఏంటి ఆల్రెడీ అవి కూడా కామెడీ నవ్విచ్చేసారు బానే ఉన్నాయి. నెక్స్ట్ మనది ఎలా ఉండబోతుంది? లేదు, ఆ ప్రెజర్ ఏం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి జోన్లో వాళ్ళు చేసుకున్నారని తెలుసు కాబట్టి, ఇప్పుడు ఆబ్వియస్గా మెగాస్టార్ గారి సినిమా అంటే అది అనిల్ రావిపూడి గారి సినిమా, అది వాళ్ళది ఓకే, అది సూపర్, అది ఎలా ఉంటుంది. రవితేజ గారిది అది ఇంకో వైపు, అండ్ నవీన్ పోలిశెట్టి గారిది వాళ్ళది ఇంకో. రవితేజ గారిది మంది కొంచెం కంపారిజన్ కూడా చేశారు, యాక్చువల్లీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారండి. అవును. కానీ నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, మనది అందులో పెళ్ళి అయిపోయిన తర్వాత జరిగే కదా, మనది పెళ్ళికి ముందు జరిగే కదా, అంతే తప్ప. సో ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి వెరీ హ్యాపీ అంతే. అంటే ఈ నారి నారి నడుమ మురారి కథకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్? అంటే బయట ఎక్కడన్నా చూసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ? లేదు, మామూలుగా జనరల్గా మన ఫిక్షన్ స్టోరీ. ఆ ఫిక్షన్ స్టోరీ మనకి మన బ్యూటిఫుల్ రైటర్లు భాను భోగవరపు అండ్ నందు సాగరికన్న వీళ్ళు ఉన్నారు. సో ఆ ఐడియా ఫస్ట్ నుంచి భాను చెప్పినప్పటి నుంచి దాని మీద వర్క్ చేసి వాళ్ళ డైలాగ్ వర్షన్, నందు డైలాగ్స్ ఇవన్నీ చేసి అలానే ఆర్గానిక్గా చేసాం అంతే. ఓకే. అంటే ఈ సినిమా కథకు ఏం ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, అంటే మామూలు మొత్తం ఫిక్షన్ స్టోరీ. ఫిక్షన్ అంతే. ఓకే. అంటే దీంట్లో కామెడీ కూడా చాలా ఆర్గానిక్గా ఉందంటున్నారు సార్. అవును, అదే సిచ్యువేషన్లో నుంచి వచ్చింది కాబట్టి అది ఆర్గానిక్గానే అనిపిస్తుంది మనకి. సో వెరీ హ్యాపీ. ఓకే. ముఖ్యంగా అది బీటెక్ చేసిన అంటే నేను బీటెక్ చేశాను. సో మీరు కూడా బీటెక్. అనిల్ గారు కూడా బీటెక్, ప్రొడ్యూసర్ అనిల్ గారు కూడా. సో యా, ఇట్లా చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది. అవునవును. అంటే అందరూ చాలా మంది ఒకటి చదివి ఒకటి చేస్తూ ఉంటాం లైఫ్ లో, డిపెండ్. సో అది బీటెక్ అనే కాదు, అది డిగ్రీ చేసి ఇంకోటి ఏదైనా చేస్తున్న జాబ్ కి చదువుకు సంబంధం లేదు ఇప్పుడు అంతే. నాకు కూడా మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు, ఆస్ట్రేలియా, సింగపూర్ అన్ని వెళ్ళి వచ్చేసాడు. మేము మామూలుగా ఇక్కడ ఉన్నాం. వచ్చేసిన తర్వాత 4 years తర్వాత చూస్తే వాళ్ళ నాన్న ఫర్టిలైజర్ షాప్లో కూర్చున్నాడు. ఏంట్రా ఫర్టిలైజర్ షాప్ నడపాలంటే ఇవన్నీ తిరిగి రావాలా, ఆస్ట్రేలియాలో సింగపూర్లో కోర్సు చేసి రావాలా? ఫైనల్ గా అంతే, చదువుకున్న దానికి దేనికి సంబంధం ఉండదు. చాలా తక్కువ మంది చేస్తారు అలా. ఓకే. ఈ సినిమాకి అంటే మీరు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదనుకుంటున్నారు సార్? ఈ సినిమా ఈ రోజు జనాల్లో ఇంత రీచ్ అవ్వటానికి బిగ్గెస్ట్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్పిన, రైటింగ్ అండ్ కంటెంట్ అండి. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రైటర్స్ అండ్ వాళ్ళు రాసిన కంటెంట్, అది ఈరోజు జనాలు మాట్లాడుకుంటున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి కూడా. అండ్ డైలాగ్స్ కానీ, అది మీరు అన్నట్టు సిచ్యువేషన్లో నుంచి వచ్చిన ఒక కామెడీ, దాని తర్వాత ఆర్టిస్టులు మెయిన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నరేష్ గారు ఆ క్యారెక్టర్కి నరేష్ గారే పర్ఫెక్ట్ కాబట్టి, ఒకసారి నరేష్ గారు కనిపించగానే ఒకసారి ఆ నవ్వుతో మొదలైతే ఇంకా ఆ క్యారెక్టర్ త్రూ అవుట్ ఆయన కనిపించినప్పుడు నవ్వుతుంటారు. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు కానీ, సుదర్శన్ కానీ, ఇట్లా వీళ్ళందరూ యాప్ట్ అనమాట. దానికి తగ్గట్టు అది వర్కౌట్ అయింది. అంటే నరేష్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చింది. అంటే నరేష్ గారిని ఆ సిరి హనుమంతు ఇష్టపడటానికి కొన్ని బలమైన రీజన్ ఏం చూపించలేదు ఎందుకని? అంటే ఆ క్యారెక్టర్కి అంటే ఆమె ప్రేమించడానికి ఒక ఇద్దరి మధ్యలో అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు అవును ఒక బలమైన కారణం ఇతను ప్రేమించడానికి. అంటే ఇప్పుడు అది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్ చెప్పేశాం కదా ఎలా అయినా. అంటే మా నాన్న ఇష్టపడ్డాడు, ఆవిడ ఇష్టపడ్డది, ఈ ఒకరినొకరు ఇష్టపడినప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పే లేదని చెప్పాము. అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ హాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కథలు ఉన్నాయి, 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ఆ 2 లవ్ స్టోరీలతోనే మనకి ఇదవుతుంది. మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీ చెప్పాలంటే ఇంకా కష్టం కాబట్టి ఓకే టైమింగ్ ఇది. ఓకే. అంటే సామాజ వర్గమున తర్వాత మీకు ఖచ్చితంగా మంచి ఆఫర్లు వచ్చి ఉండే సార్. అంటే అది బిగ్గెస్ట్ హిట్ ఆ టైంలో. నిజంగా థియేటర్లకు జనాలు వస్తున్నారా లేదా అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ఫుట్ ఫాల్స్ కానీ అద్భుతమైన ఫుట్ ఫాల్స్ సినిమాకి చాలా బాగా రీచ్ అయింది జనాలకు. చాలా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయింది. ఆ సినిమా తర్వాత మీకు ఖచ్చితంగా పెద్ద ఆఫర్లు వచ్చుంటాయి కదా? వచ్చినాయి సార్, డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు అవే 1 by 1 పర్సూ చేస్తున్నాను. అంటే పర్టికులర్గా ఈ సినిమా శర్వానంద్తోనే అనుకున్నారా సార్? అంటే కథ శర్వానంద్ గురించి రాసుకున్నారా, ముందు ఎవరికైనా వినిపించారా? లేదు, వేరే వాళ్ళకి ఒక హీరో గారికి అనుకున్నాం కానీ టైమింగ్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్, ఇప్పుడు అందరూ కొంచెం బిజీగానే ఉన్నారు. ఆ టైంకి శర్వ గారు పిలిపించడం, ఏదైనా ఉంటే చెప్పు ఇమీడియట్గా చేద్దాం అంటే ఇంకా ఇమీడియట్గా సెట్ అయిపోయింది. అంటే ఎవరికి చెప్పారు సార్? ఏదో చెప్పాం అంతే, మళ్ళీ చేస్తాం. ఏంటి సార్ అంటే కామెడీ జోనర్ సినిమాలే ఎంచుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా వివాహ భోజనంబు కానీ, నెక్స్ట్ సామాజ ఏంటంటే మీకు కామెడీ అంటే ఇష్టం? బట్ నాకు కామెడీ అంటే ఇష్టం అండి యాక్చువల్గా. అంటే జనాలు నవ్విస్తే వచ్చే ఆనందం అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటివే ఉండాలని నాకు మెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ మై అప్బ్రింగింగ్ అండ్ మొత్తం మా ఫ్యామిలీస్తో సినిమాకి వెళ్ళి సినిమా చూడటం అలవాటు నాకు.
సో ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే. ఎందుకంటే మనం అందరం చిన్నప్పటి నుంచి సినిమా ఈజ్ ఏ మీడియం వేర్ వి ఆల్ ఎంజాయ్. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాము, తింటాము, అలానే సినిమాకి కూడా ఫ్యామిలీ అందరితో వెళ్తాం కదా. సో అలా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్ళినప్పుడు హ్యాపీగా చూసి ఇంటికి వస్తూ ఆ జోకులు చెప్పుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు డైనింగ్ టేబుల్ మీద అరే ఆ జోక్ భలే పేలిందిరా అని అవి బాగా వర్కౌట్ అవుతాయని నా ఫీలింగ్. అంతే. అంటే ఏం సార్, అంటే కామెడీ కథను చూస్ చేసుకునేటప్పుడు మీ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? అంటే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కడ ఫోర్స్ఫుల్గా లేదు, ఇరికిచ్చినట్లేదు, జెన్యున్గా అలా వెళ్ళిపోతుంది అంటే కనుక వెరీ హ్యాపీ అండి. అంటే చాలామంది ఏమవుతుందంటే కామెడీ కథల్లో లాజిక్లు ఉండవు, ఆ లాజిక్లు ఉండవు అంటే మేబీ ఒకటి రెండు చోట్ల అంటే. కానీ మన సినిమా విషయానికి వస్తే నారాయణ ప్రతిదీ మీరు లాజిక్ గా ఉంటుంది, ఎక్కడ కూడా మీరు లాజిక్ వదిలేదు, స్క్రీన్ ప్లేలో ఆ ఫ్లో అలాగే ఉంటుంది. కానీ కొంతమంది తెలియకో ఎక్కడో దగ్గర మిస్ అయినా కానీ, బట్ మనమైతే ఖచ్చితంగా ఆఫీస్లో వర్క్ చేసుకునేటప్పుడు మేమైతే నేను మా బాను కానీ నందు కానీ ఖచ్చితంగా మేము చేసేటప్పుడు రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అండ్ ఎడిటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా పర్టికులర్గా ఓకే ఇక్కడ వీళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ రేపు పలానా రివ్యూ రైటర్ ఇది అడుగుతాడు అని మేము ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకొని మా పరిధిలో ఉన్నంత వరకు దాన్ని సర్ది వదులుతాం బయటికి. కొన్ని ఏదన్నా అవి కొంచెం ఇంకా లిబర్టీ తీసుకోవాల్సి వస్తుంది అంతే. సో అంటే కామెడీ కథలకు కానీ కామెడీ సినిమాలకు నిజంగా లాజిక్లు అవసరం అంటారు సార్? కొన్ని అంటే అవసరమే సార్, ఖచ్చితంగా లాజిక్లు అవసరం. కానీ ఎక్కడో దగ్గర చెప్తున్నా కదా, కొంచెం వీ కెన్ కొంచెం ఆ లీనియన్స్ అవి తీసుకోవచ్చు. ఇంకా అది కూడా చెప్పి కథ చెప్పలేం మనం. అంటే అన్ని లాజిక్లు అల్లుకుంటూ వెళ్తే ఒక్కోసారి అది అప్పుడు బోర్ కొడుతుంది. అంటే ఇప్పుడు మరీ రాముడు మంచి బాలుడు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఓకే మంచి బాలుడే అంతా మంచిగా ఉంటే ఎక్కడ ఏదో దగ్గర గ్రే ఏరియా ఉండాలి, కొంచెం ఫన్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కాబట్టి కొంచెం మనం సెట్ చేయాలి. అంటే ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేయటంలో ఏంటి సార్, ఏంటి ఎక్కడి నుంచి తీసుకుంటారు క్యారెక్టర్స్? ఇప్పుడు నరేష్ గారి క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ సామాజ వర్గమనలో శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ కానీ, అంటే ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. కానీ అన్ని మన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్లే. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీవిష్ణు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో ఇట్స్ వెరీ బాధ్యత కలిగిన ఒక యువకుడికి పాత్రే. అందులో కొత్తది ఏంటంటే నరేష్ గారు కొంచెం అది కూడా యాక్చువల్గా అంటే పాస్ అవ్వటం అది పక్కన పెడితే అల్లరి చేసే ఫాదర్స్ ఉంటారు ఇంట్లో. సో అవి కూడా రిలేటబులే. ఇందులో నరేష్ గారిది ఏంటి, అది యాక్చువల్ నరేష్ గారిది ఫిక్షనల్గా రాసిన నరేష్ గారు అది పర్ఫెక్ట్ అవ్వటం వల్ల అది ఇంకా జనాలకు కనెక్ట్ అయింది. సో సపరేట్గా దానికి ఏదేం లేదు, ఎవరిని చూసి రాయటం అంటూ లేదు. ఒక్కోసారి రాసిన తర్వాత మేబీ అరే వీళ్ళు రిలేట్ అవుతారు వాళ్ళు రిలేట్ అవుతారు అనిపించచ్చు అంతే. కానీ లాజిక్ ఉంది దానికి. అంటే అతను 10th పాస్, ఏ క్లాస్ 10th ఇంటర్ సార్, బీటెక్ డిగ్రీ పాస్ అయితేనే అతనికి కావాల్సిన ఆస్తి వస్తుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి అది అవును, అది చాలా అంటే లాజిక్ గానే ఉంటుంది. సో చుట్టూ అల్లుకున్న కామెడీ అలా ఉన్నా లాజిక్ గానే ఉంటుంది.